ఈ సబ్స్క్రిప్షన్ ఎందుకు అని చెప్పి చాలామంది మిత్రులు అడిగిన ప్రశ్నకు ఇంకొక జవాబు. మేము కలెక్ట్ చేస్తున్న అంటే డొనేషన్స్ అనేవి మేము తీసుకోమండి, విరాళాలు అనేవి లేవు. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు హాస్పిటల్స్కి వెళ్లకుండా ఆపుతూ దానికి సంబంధించిన మంచి మందులు, మంచి డాక్టర్లు, ఇదే మా ఉద్దేశం. కానీ ఈ సబ్స్క్రిప్షన్ ధనము అంతా కూడా మేము ఆలయ నిర్మాణము కోసం ఖర్చు పెడతాము అని చెప్పి ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో మాట్లాడాము. దీనికి సంబంధించి ప్రేమ్ టాక్స్ ఓటీటీలో ఒక వీడియో కూడా, అంటే ఈ ఉద్దేశం ఎందుకు, ఇప్పుడు ఇది ఒక లాంగ్ జర్నీ అండి. 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు మనం పునాదులు వేస్తున్నాం. కాబట్టి ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఎంత ముఖ్యము, దీని ద్వారా ఎన్ని ఆలయ నిర్మాణాలు జరగవచ్చు అనే అంచనా ఇవాళ మనం వెయ్యలేము. కానీ ప్రయత్నం అయితే మొదలుపెట్టాము. ఎంతోమంది మిత్రులు మనం ఆలోచిస్తున్నాము చెయ్యాలని ఇవాళ ముందుకొచ్చాం. కానీ ఎంతోమంది ఈ పని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. అదే నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు ఆలయ నిర్మాణము ఎందుకు అనడానికి ఒక వివరణ ఇస్తూ ఒక వీడియో నేను పెట్టాను. ఆ వీడియోని ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మూడవ అతి ముఖ్యమైన ఒక సెగ్మెంట్, ఒక కేటగిరీ విధానం. అంటే విధానము అన్నప్పుడు ఒక సిస్టమ్. మరి పూర్వము అఖండ భారత్లో మనం చూసామనుకోండి, ఈ విధానము అనడానికి మనకు చాలా చాలా ముఖ్యమైన ఒక ప్లేస్, ఒక స్థానం మీకు ఆలయాలు. అంటే అప్పట్లో ఆ రోజుల్లో ఆలయాలు అనేవి మీకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ లాగా పనిచేసేవండి. అంటే ఇంకా చెప్పాలంటే టెంపుల్ బ్యాంకింగ్ సిస్టమ్ అని కూడా చెప్పేవాళ్ళు. అంటే మీకు సిద్ధులు, సో వాళ్ళతో పాటు ఎంతోమంది వ్యాపారులు ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఓడల్లో వెళ్ళి వ్యాపారము చేసుకొని అక్కడ సంపాదించిన బంగారాన్నంతా తీసుకువచ్చి వీళ్ళు ఆలయాల్లో భద్రపరిచేవాళ్ళు. సో ఇదంతా కూడా ఏంటి, రాజుగారి పర్యవేక్షణలో ఉండేది. అంటే అది ట్యాక్స్ రూపేనా అనండి, అలాగే మీకు ఆ ప్రావిన్స్ అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఆదాయము అనండి. ఎందుకంటే ఫైనల్గా ఒక నగరము అన్నారు అనుకోండి, అక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా చాలా ముఖ్యం. సో అలా చూసుకున్నారు అనుకోండి, ఆలయాల్లోనే ఈ బంగారాన్నంతా వాళ్ళు ఆ రోజుల్లో భద్రపరిచేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే రాజుగారు ఒక అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, నాయకులు, సో వాళ్ళందరినీ కూడా ఆలయానికి రమ్మని అక్కడ వీళ్ళు కూర్చొని తీసుకోవాల్సిన కీలకమైన నిర్ణయము ఇది తీసుకునేవాళ్ళు. అలాగా మీకు ఆలయాలు ఏదో పూజలు పునస్కారాలు మనం వెళ్ళాము వచ్చాము అలా కాదండి. ఈ ఆలయాలు అనేవి అడ్మినిస్ట్రేషన్కి చాలా చాలా ముఖ్యము. ఎందుకు అంటే లోపల ఒక సిద్ధుడు ఉంటాడు. సో ఆ సిద్ధుడి యొక్క ఆశీస్సులతోనే మీరు మీ రాజ్యము బాగుండాలని, రాజ్యములో మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు, వసతులు, మీకు ఇంకా గృహ నిర్మాణము, ఇలాంటివన్నీ కూడా మీకు ఒక సివేజ్ వాటర్ సిస్టమ్ కావాలి, మీకు అలాగే మీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావాలి, ఒక మంచి కొలను కావాలి. ఇదంతా ఎక్కడ ఈ నిర్ణయాలు ఆలయాల్లోనే తీసుకునేవాళ్ళు. కాబట్టి మా ఆలోచన ఏంటంటే శ్రీ భారతం ఫౌండేషన్ అలాగే ప్రేమ్ టాక్స్ ఓటీటీ, సో మా ఆలోచన అని కాదు, మా అంతిమ లక్ష్యము కూడా ఇదే అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఒక అద్భుతమైన సిద్ధ ఆలయాన్ని కట్టాలండి. దాని గురించే ఈ ఓటీటీ ప్రయత్నాలంతా కూడా. కాబట్టే నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే రేపు ఈ ఆలయాన్ని కడుతున్నప్పుడు మీరు నేను అందరము కూడా సమానమైన ఆ ఆలయం పట్ల మనకు ఈ హక్కు ఉండాలి కదా. ప్రజలు ఇవాళ ఒక ప్రముఖ ఆలయానికి వెళ్ళాలి అంటే టికెట్లు అంటారు, మీకు ప్రసాదానికి డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి, అలాగే పలానా పూజ, పలానా పునస్కారము, పలానా యాగము, యజ్ఞము ఏం చెయ్యాలన్నా కూడా ఇదంతా డబ్బుతో కూడుకున్న వ్యవహారంగా ఇవాళ మనం చూస్తున్నాము. అలాంటిది ఏదీ కూడా ఆలయాల్లో ఉండకూడదు అనేదే మా ప్రతిపాదన. ఎందుకంటే ప్రజల కోసము ప్రజలు నిర్మిస్తున్న ఒక అద్భుతము ఈ ఆలయము. అక్కడ మనము వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము అనేది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. ఇది అందరిది, అందరూ సమానంగా అక్కడికి రావాలి, ప్రార్థనలు చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి. ఆ సిద్ధుల ఆశీస్సులు అనేవి అందరం కూడా సమానంగా పొందాలి. ఇక్కడ జాతి, మతము, కులము ఏ తేడా ఉండకూడదండి, అందరూ సమానమే. కాబట్టే ఇప్పుడు ఇక్కడ ఈ ఓటీటీలో మీరు ఉన్నారు అనుకోండి, మన అందరం కూడా ఒకటే కదా. సో మన అందరం కూడా కలిసే కదా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాము. రేపు ఇది నిర్మాణం అయినప్పుడు ఇది అందరికి కూడా
కలిసికట్టుగా వచ్చి ప్రార్థనలు చేసుకునే ఒక పవిత్రమైన స్థలంగానే ఉండాలి. అందులో మీరు కూడా భాగంగా ఉండాలని నేనైతే పూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టే మీరు ప్రేమ్ టాక్స్ ఓటీటీ అనండి, శ్రీ భారతం ఫౌండేషన్తో కలిసి ఉండండి. కలిసి మనము ఈ ఆలయ నిర్మాణం చేద్దాము. అలాగే ఇక్కడ ఒక హెల్త్ సెంటర్ కూడా పెట్టాలన్నది మా ఆలోచన. ఇట్లాంటి ప్రక్రియలు అన్నీ కూడా, ఇలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా శ్రీ భారతం ఫౌండేషన్ తరపు నుంచి ఇక్కడ అంటే అన్నమయ్య జిల్లా తంబాలపల్లి గ్రామంలో మేము స్టార్ట్ చేస్తున్నాము. సో మీరు అందరూ కూడా అంటే మీ సహాయ సహకారాలు అనేవి పరిపూర్ణంగా ఉండాలి. ఇది మన అందరిదండి, ఏదో మేము కష్టపడి కడుతున్నాము మీరు వచ్చి వెళ్ళాలి అనేది కాదండి. అందరి కోసమే ఇది అన్న ఆలోచన, ఆ భావన, అంటే సమాజంలో ఏదో ఒక మంచి జరగాలి, జరగడంలో నేను కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించాను అనుకునేవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నా కూడా మాతో కలవండి. ఈ నంబర్ ఉంది, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ మెంబర్షిప్ తీసుకోండి. మీకు ప్రేమ్ టాక్స్ ఓటీటీకి సబ్స్క్రైబ్ చేయండి. మనం అందరము కలిసి ఒక అద్భుతమైన సిద్ధ ఆలయాన్ని నిర్మిద్దాము. అక్కడ మనకు నచ్చిన పూజలు, మనకు నచ్చిన యాగాలు, మనకు నచ్చిన ప్రార్థనలు మనం చేసుకోవచ్చు. సో ఈ సమాజంలో ఎక్కడా కూడా చెడు అనేది ఉండకూడదు, మంచి ఉండాలి. మంచి ఉండాలి అంటే ఆలయ నిర్మాణము అనేది చాలా చాలా ముఖ్యమండి. ఇక్కడ ఈ ఒక్క ప్రాంతంలో కాదు, మీ ఊళ్ళలో కూడా ఇలాగా శిథిలావస్థలో ఆలయాలు ఉండొచ్చు, సరైన పోషణ లేని ఆలయాలు కూడా ఎన్నో ఉంటాయి. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా మీరు దయచేసి ఈ ఫోన్ నంబర్కి పంపించండి. మేము మా టీంతో అక్కడికి వస్తాము, చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలను కలుస్తాము. ఈ ఆలయాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలి అనబడే ఆ ప్రణాళిక అనేది రచించి మనం ఆ పనులు చేయగలము. ఆలయ నిర్మాణము అనేది మన జాతికి చాలా చాలా ముఖ్యమండి. ఆ పనిలో మనము మాత్రము పూర్తిగా ఉన్నాము, పూర్తి స్థాయిలో ఉన్నామనుకోండి, సమాజము చాలా చాలా బాగుపడుతుంది, చెడు అనేది ఉండదు. భావి తరాలకు కూడా మనము స్ఫూర్తిని ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ ఆలయ నిర్మాణంలో మీరు అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.